వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాలు ఈ నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాన్ని ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికి లేకపోవడం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు NBW ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తుంది, మనం అడిగారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆనమాల ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు అంతా పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. అది మీరు ముందెందుకు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు గారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులు ఎవరినైతే వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకాలన్నింటినీ మనం అధిగమించి మనం సెర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు, తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకి లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దికీ అనే అమానుల్లా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ, ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అత్యధికంగా ఈ ISIS కానీ ఈ అల్-ఉమా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజాలానికి ప్రేరేపించబడి పనిచేసే వాళ్ళు అనమాట. సో వీళ్ళ రైట్స్ లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు. వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు దొరికాయి. అలాగే ఈ అబూబకర్ సిద్దికీ అమానుల్లా అనే వ్యక్తి బహుపర్యాయాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు. ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే అసలు వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది, ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు, ఇక్కడికి లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు, అందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం. ఇంక ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి టూకీగా చెప్పాలంటే మీరు ఈ మధ్య కాలంలో జరిగింది, గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది. ఈ సామాగ్రితో అటువంటి 50 నుంచి 60 వరకు మనం తయారు చేయొచ్చు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే IED ఉంటుందో IED అలాంటి డివైసెస్ 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అలియాస్ అమానుల్లా, దెన్ సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు. ఈ అబూబకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది.
తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తేల్చాల్సిన ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అవి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఈ విధంగా ఎగ్మోర్ పిఎస్ లిమిట్స్, వెల్లూరు డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం, బ్లాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఎగ్మోర్ కేసు చూసుకుంటే చెన్నై కమిషనరేట్ దగ్గర వీళ్ళు బాంబు పెట్టడం, అల్యూమినియం బాక్స్ అంటే మెకానిజం అది ఉండడం, అది గమనించి సబ్సిక్వెంట్ గా అదే కాకుండా వీళ్ళు బాంబ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా ట్రైన్స్ లో కూడా ఇది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అందుకుని 1999 లో అది కాసర్గోడ్ రైల్వే స్టేషన్ లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ సీజ్ చేయడం ఇది జరిగింది. సో ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు బాంబ్ మేకింగ్ ఉన్నది. అది కూడా ఎట్లాగంటే లోకల్ గా దొరికే చిన్న చిన్న వస్తువులు, ప్లాస్టిక్ బాల్స్, పాడైపోయిన వాచ్ల నుండి టైమర్ డివైసెస్ ఇవి చేసుకుని ఇది తయారు చేసుకుని లోకల్ ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు తప్పితే బయట నుండి మనం ఫ్లిప్కార్ట్ లోను దీంట్లోనూ ఆర్డర్ ఇస్తే మాకు తెలిసిపోతుంది కదా. అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్ లో వీటిలో టైమర్ మెకానిజం ఈ ఆర్డర్. బట్ కమ్యూనికేషన్స్ అనేవి గమనించదగ్గ విషయం ఏంటంటే అందులో గమనించదగ్గ విషయం వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తర్వాత బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులు. ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తర్వాత అంత ముందు అన్ని కూడా ఇక్కడ రాకముందు చేసినాయి. మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ ఏదైతే బెంగళూరులో ఉందో రాయచోట వచ్చి స్థిరపడ్డ తర్వాత పాల్పడిన ఉగ్రవాద్యం 2011. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.